ఏయ్ ఎవరిది? అన్నయ్య బేస్మెంట్లో కూడా ఎవరూ లేరు. బేస్మెంట్లో లేదా? ఒక పని చెయ్యి, నువ్వు అటేళ్ళు చూడు, నేను ఇటేళ్ళు చూస్తాను. సరే వెళ్ళు, బాగా వెతుకో. అక్కడ ఎవరు లేరు. అక్కడ లేదా? లేదు. ఒక పని చెయ్యి, బయటికి వెళ్ళి చూద్దాం. సరే పద వెళ్దాం. రండి. నీకేం తెలిసింది రోనిత? సార్, కిడ్నాప్ చేసిన మనుషుల్ని ఎక్కడ పెట్టారో నేను కనిపెట్టలేకపోయాను, కానీ వాళ్ళ మాటలు నేను విన్నాను. దాని ద్వారా టీం లీడర్ని కనిపెట్టొచ్చు. ఏం విన్నావు త్వరగా చెప్పు. సార్, నేను విన్నది ఏంటంటే కుర్రాలకి ఏం చేయాలో చెప్పావా? చెప్పాం సార్, మీ ఆర్డర్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. గుడ్. ఈ మిషన్ గనక పూర్తయిందంటే ఆ తర్వాత ఏంటి బాస్? బాగా ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్. కానీ బాస్, ఆ మిషన్ ఏంటి? చప్పుడు చేయకు. ఈ రోజు రాత్రి 10 గంటలకి మీటింగ్ ఉంది మెంబర్స్ బార్లో. అలాగైతే కన్సైన్మెంట్ ఈ రోజే బయటికి రాబోతుందా? అవును, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కన్సైన్మెంట్ ఈ రోజు రాత్రి బయటికి రాబోతుందంటే సార్, ఒకవేళ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారా ఏంటి? చాలా సరిగ్గా చెప్పావు కవిన్. అదే వాళ్ళ యొక్క ప్లాన్. మనం ఈ రోజు రాత్రి 10 గంటలకల్లా మేబుల్స్ బార్ మీటింగ్ ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా గమనించాలి. సార్, ఆ గ్యాంగ్ లీడర్ మన చేతికి దొరికాడంటే సమస్య పూర్తి అవుతుంది సార్. వాడెక్కడికి పోతాడు? కానీ ఎంతకు ముందే ఆ 100 మందిని కాపాడాలి, ఆ ఎత్తుకుపోయిన వాళ్ళని. గుడ్ వర్క్ రోనిత. సార్, వాళ్ళకి నాపై అనుమానం రాకముందే నేను అక్కడికి వెళ్ళి తీరాలి సార్. గుడ్ లక్. జాగ్రత్తమ్మా, ఈ అన్నయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడని గుర్తుంచుకో. వెళ్ళు. యా. ఏం చేయాలో తెలుసు కదా? బాగా తెలుసు సార్, కానీ నా భయం ఏంటంటే వాళ్ళని చూసిన వెంటనే నా లోపల ఉన్న సిఐడి ఆఫీసర్ లగకూడదు. ఇంకా నేను ఒక వెయిటర్ అనేది మర్చిపోకూడదు సార్. మర్చిపోవాల్సిన పని లేదు. నువ్వు ఒక వెయిటర్వే. నువ్వు వెయిటర్ రోల్ చేయబోతున్నావు. నువ్వు ఆ టేబుల్ కింద బగ్గు పెట్టాలి. అలా పెడితే వాళ్ళ మాటలు మనకు వినిపిస్తాయి. అర్థమైందా? వాళ్ళే వస్తున్నట్టున్నారు. వెళ్ళండి. బెస్ట్ ఆఫ్ లక్. లెట్స్ గో ఫ్రెడీ. ఇది చూడండి, డీల్ కన్ఫర్మ్ అవుతుంది. వాళ్ళు మాత్రం ఫైనల్ చేస్తారంటే అంతే, అయిపోయింది అనుకోండి. వెయిటర్. సార్. గుడ్ ఈవినింగ్ సార్. 3 డ్రింక్స్ తీసుకురా. ఎస్ సార్. ఒకటి బ్లూ లెమన్, మోక్, ఇంకా సన్షైన్. ఎనీథింగ్ ఎల్స్ సార్? లేదు, చాలు, ఇది మాత్రం తీసుకురా. ఓకే సార్. ఓకే. ఖచ్చితంగా వీళ్ళే గన్ తీసుకొచ్చున్నారు. సార్, యువర్ ఆర్డర్. దిస్ ఈస్ యువర్స్ సార్. దిస్ ఈస్ యువర్స్. తర్వాత సార్, ఇది మీది. నా డ్రెస్ అంతా తడి చేస్తావు కదా, బుద్ధి లేదు నీకు? సారీ సార్. సార్, మీరు ప్యాంట్ ఇవ్వండి, నేను ఇప్పుడే డ్రై చేసి ఇస్తాను. ఏంటి? లేదు, ఏమీ లేదు సార్. సార్, పూర్తయింది సార్. సార్, సారీ సార్. సార్, ప్లీజ్ ఎవరికి చెప్పకండి సార్. సరే, నీ మొహం చూపిస్తూ ఉండకు. ఇక్కడ నుంచి బయలుదేరు ముందు. సారీ. గుడ్ జాబ్. ప్యాంటు ఫుల్గా తడిసిపోయింది. మీరు తీసుకోండి. కన్సైన్మెంట్ ఇవాళ పొద్దున్న 4 గంటలకు వెళ్తుంది. ఎలా తీసుకెళ్లాలన్నా?
ట్రక్లు తీసుకెళ్ళాలి బై ప్రైవేట్ ఎయిర్ఫీల్డ్లో. ఆ తర్వాత తిన్నగా స్పాట్కి. కానీ మీరిద్దరూ కేర్ఫుల్గా ఉండండి, టైంకి వచ్చేయండి. అలా కనుక లేట్ చేశారనుకో. బాసు నువ్వేం దిగులు పడకో, మేము టైంకి వస్తాంలే. కరెక్ట్ అయిన టైంకి వచ్చేయండి. సార్, కిడ్నాప్ చేసిన వాళ్ళని ఈరోజు రాత్రే తీసుకెళ్ళబోతున్నారు. కానీ సార్ ఆ ట్రక్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకి అసలు తెలియదు కదా సార్. కానీ శ్రేయ ఆ ట్రక్ ఎక్కడికి వెళ్తుందో మనకి తెలుసు కదా. ఫ్రెడీ, నువ్వు అతని మీద ఓ కన్నేసుంచు. ఆ లోపు మేము పిఏ యాఫిల్ రోడ్లో ట్రక్ కోసం ఎదురు చూస్తుంటాం. టైం 4:30 అయింది సార్. ఇంతవరకు ఈ దారిలో ఏ ట్రక్ కనబడలేదు. ఆ రౌడీలు మాట్లాడుకున్నారుగా గుడౌన్ నుంచి 4 గంటలకి ట్రక్ బయలుదేరుతుందని. ఇక్కడి నుంచి గుడౌన్ ఎంత దూరమో తెలియదు. ఉదయం వరకు మనం వెయిట్ చేద్దాం. సార్ సార్ ఏదో ఒక బండి వస్తుంది. సార్ ఈ ట్రక్ అనుకుంటాను సార్. ఫాలో అవ్వు. దిగో, కిందికి దిగో, త్వరగా దిగో. రానతో రా. లోపలే ఉంది, తెరువు. లోపల 4 ఉన్నారు. మిగతావా లేరి? ఏమో తెలియదు సార్. వెనక్కెళ్ళు. వీళ్ళు ముగ్గురు వాళ్ళ వ్యక్తి ఇక్కడేం చేస్తున్నారు? ఈ ముగ్గురు పబ్లో కనిపించారు. వీళ్ళని కట్టిపడేశారు. కట్లు విప్పండి. వెళ్ళండి, అందరినీ తీసుకెళ్ళండి త్వరగా. లేదు లేదు సార్, వీడి శరీరంలో బాంబు ఉంది సార్. ఇంకా 2 నిమిషాలే ఉంది. ఈ బాంబుని తీయాలి. సార్ ఇది చూడండి. మై గాడ్, హీట్ సెన్సార్తో ఈ బాంబ్ కనెక్ట్ అయ్యి ఉంది. 97.8 ఒంట్లో ఉన్న హీట్తో దీన్ని కనెక్ట్ చేశారు. ఒకవేళ ఈ బాంబ్ని తీస్తే గనక వెంటనే పేలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇంకా 1 నిమిషమే ఉంది. ఒకవేళ బాడీ టెంపరేచర్ ఈ బాంబుకి దొరికిందంటే అప్పుడు బాంబు పేలదు. ఓ పని చేద్దాం, ఇది తీసుకో. ఈ బాంబు ఉంది కదా. సార్ మీరు ఏం చేస్తున్నారు? అందరూ బయటికి వెళ్ళండి. సార్ 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 చూస్తారేంటి? త్వరగా వెళ్ళండి. సార్ మేము మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాం సార్. కాదు కూడదు అనుకుంటూ బయటికి వెళ్ళు. ఇంకో 13 సెకండ్లో పేలబోతోంది. సార్ నేను ఇది డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై చేయి త్వరగా త్వరగా. ఇది కచ్చేయి. ప్రయోజనం లేదు. ఇప్పుడు వేరే దారి లేదు. హలో, ఏంటి? ఎక్కడా? సరే మేము వస్తున్నాం. ఏమైంది? సాంగ్వార్ రూట్లో దొంగతనం జరిగింది. సాంగ్వార్ రోడ్. పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. గార్డ్స్కి కూడా దెబ్బ తగిలాయి. ఇక్కడేం జరిగింది? మేము సిఐడి సార్ దోచుకున్నారు సార్, దోచుకున్నారు.
సార్ జిఎస్ఐ బ్యాంకుకు సంబంధించిన కోట్లు విలువ చేసే బంగారాన్ని దోచుకున్నారు సార్. వాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు సార్. వాళ్ళని మేమేం చేయలేకపోయాం. మీరు వాళ్ళని గుర్తుపట్టగలరా? వాళ్ళ మొహం మీకు తెలుసా? లేదు మేడం, అందరూ ముసుగులు వేసుకున్నారు. కానీ నేను చూశాను సార్, వాడి చేతి వేలికి ఏదో విచిత్రమైన ఉంగరం ఉంది. ఆ ఉంగరం మీద పీత గుర్తుంది సార్. పీత? ఒక్క నిమిషం, ఒకవేళ ప్రజల్ని కిడ్నాప్ చేసేది వాళ్ళేనా? సార్, ఈ గ్యాంగ్ ఆ బాంబుతో మమ్మల్ని దారి మార్చి కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించారు. పైగా అంచేతే వాళ్ళు ముగ్గురు చనిపోయినా పర్వాలేదని వదిలేసినట్టున్నారు. కానీ వాళ్ళకెలా తెలుసు వ్యాన్ ఏ దారిలో వెళ్ళిందో, ఎక్కడ ఆగిందో అని? సార్, ఇటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ అంతా బ్యాంక్ సెక్యూరిటీ ఏజెన్సీ దగ్గరే ఉంటుంది సార్. బ్యాంక్ సెక్యూరిటీ ఏజెన్సీని మనం ఎంక్వైరీ చేయాలి. అర్థం కాలేదు సార్ ఇదంతా ఎలా జరిగిందో అని. అయితే ఆ దొంగ వాళ్ళకి మాత్రం వ్యాన్ ఎప్పుడు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని ఎలా తెలుసు? నన్నేం చెప్పమంటారు సార్? మా సెక్యూరిటీ చాలా టైట్గానే ఉంటుంది. వ్యాన్ బయలుదేరే వరకు మాకు ఏమీ తెలియదు సార్. వ్యాన్ ఎక్కడికి వెళ్తుంది, అందులో ఏమేమి ఉన్నాయని. అదంతా సరే, ఆ విషయం బందిపోట్లకి ఎలా తెలిసింది? మీ వ్యాన్ని మేము చెక్ చేయాలి. సార్, ఓ, జీపీఆర్ఎస్ సిస్టమ్. ఇంజిన్ లోపల ఎవరో కనిపెట్టని విధంగా సెట్ చేశారు. ఇది మామూలు వ్యక్తి చేసినట్టు అనిపించట్లేదు. అవును సార్, వ్యాన్ గురించి పూర్తిగా తెలియకుండా ఇంత క్లియర్గా ఫిట్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ వ్యాన్ని ఎక్కడ తయారు చేశారో అక్కడే దీన్ని ఫిక్స్ చేశారో, ఈ వ్యాన్ ఎవరు రెడీ చేసి బ్యాంక్ వాళ్ళకి అమ్మారో మనం తెలుసుకోవాలి. ఇలా చూడండి సార్, మేము విన్నాము కిడ్నాప్ చేయబడిన వాళ్ళు కొంతమంది దొరికారని. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కదా సార్. చూడండి, కొంతమందిని కనిపెట్టాం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం కూడా. కమలేష్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందండి, ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ అంతా మా దగ్గర ఉంది. మీరు భయపడకుండా నేను రోనితాని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను, కానీ కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. అలాగా సార్, నాకు చాలా భయంగా ఉంది. రోనిత గురించి వాళ్ళకి తెలిసిపోయిందంటే వాళ్ళు తన్ని. సార్, మేము రిప్లై టీవీ ఛానల్ నుండి వస్తున్నాం. మా హెడ్ ఆఫీస్కి మీకు ఒక పార్సల్ వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. యా, మీరు వేసిన పథకం ఫెయిల్ అయ్యింది. నాకు వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నన్ను పట్టుకోవడం సరదాతో కూడిన పని అనుకున్నారా? కాదు కాదు కాదు, నా దగ్గరికి చేరుకోవడం అంత సులువైన విషయమేం కాదు. నేనెప్పుడు కూడా మామూలు మనిషిలా జీవించేవాణ్ణి, మీలో ఒకడిగా. కానీ నేను ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి నాయకుడు అని మీకు తెలియదు కదా. మీరేమనుకున్నారు? అంటే మా మధ్య ద్రోహులు ఉన్నారని, వాళ్ళని నేను కనిపెట్టలేకపోయానని. మీరు పంపిన మనిషి, ఆ ద్రోహివి నువ్వే కదా. నీలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా నేను ప్రాణాలతో వదిలిపెట్టను. రోనిత, నా చెల్లెళ్ళు వాడు చంపేశాడు సార్. అయ్యో భగవంతుడా, నా చెల్లెల్ని చంపేశాడు సార్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. చెల్లెలు చంపేశాడు. అజయ్, నా చెల్లెలు
సార్ ఆ హంతకులు రోనితని కూడా చంపేశారు సార్. అవును కవిన్, రోనిత ఒక అండర్ కవర్ కాప్. ఆ అమ్మాయిని చెప్పిన ఒక్కడిని కూడా మన ఊరికి వదిలిపెట్టకూడదు. ఎస్ సార్. హలో. ఎస్. ఓ గ్రేట్, థ్యాంక్ యూ సార్. అది ఆ అమెన్ డ్రగ్స్ని తయారు చేసే కంపెనీ ఏదని తెలిసింది, ఏదో సిపి గ్రూప్. ఇంకొక విషయం కూడా తెలిసింది సార్, ఈ సిపి గ్రూప్ ముఖ్యంగా పీటీ ఎంటర్ప్రైజెస్ కోసం పనిచేస్తుంది. దాని ఓనర్ ధనరాజే కదా? అవును సార్. ఓ, అప్పుడు ధాన్య గురించి మనకి ధనరాజ్ ఏమేమి చెప్పాడో అంతా మన కన్ఫ్యూజ్ చేయడం కోసం. అయితే ధనరాజే ధాన్యాన్ని కిడ్నాప్ చేసి ఉండాలి. ఎందుకంటే చేసిన చట్టవిరోధమైన పనులంతా ధాన్యాకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సార్ ఒకవేళ 100 మంది కనపడకుండా పోవడంలో ఈ ధనరాజ్కి సంబంధం ఉంటుందా? అయిండొచ్చు నిఖిల్. నిందితుడు వాడే ప్రజల ముందు భగవంతుని భక్తుడని చెప్పుకుంటున్నాడు. ఇంకొక వైపు హత్య, దోపిడీ అనే ఆటలు చూపిస్తున్నాడు. ఆ ధనరాజ్ని మనం కలవాలి. వాళ్ళు వెళ్ళిపోయారా? అదెలా వాళ్ళు వెళ్ళిపోతారు? నువ్వు ఉండగానే ఇదంతా అర్థం కావట్లేదే. ఏమైనా సరే అదంతా నాకు కావాలి. నువ్వు ఫోన్ పెట్టు. ఏంటి ధనరాజ్ సార్, తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? మీరు ఇప్పుడు రెట్ అయిపోయింది. ఇప్పుడు మర్యాదగా చెప్పు, వాళ్ళందరూ కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టావు? నాకేమీ తెలీదు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. ఆ అమాయకపు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసింది మీరని మాకు తెలిసిపోయింది. వాళ్ళని ఏం చేశారు? నేను ఒప్పుకుంటాను నాకు ఇందులో లింక్ ఉందని, కానీ నేను ఇప్పుడు నా చేతుల్లో అసలు ఏమీ లేదు. ఒక బలవంతమైన గ్యాంగ్ నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్నదంతా దోపిడీ చేసేశారు. అలాగే నీలాగా? అయితే వెంటనే చెప్పు, ఇది ఎలాంటి ఒక గ్యాంగ్? దాని బాస్ ఎవరు? వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఒక విషయం నాకు గుర్తుంది, వాళ్ళు ఒక స్పెషల్ అయిన ఉంగరాన్ని వేసుకుంటారు. అయితే ఆన్య కూడా వాళ్ళతో ఉంటుందా? అవును, వాళ్ళు తనని తీసుకెళ్ళిపోయారు. కానీ ఆన్య మీ కూతురు లాంటిదని చెప్పారు కదా, మీరు తన్నే కిడ్నాప్ చేశారు? నేను మాట్లాడిన ఒక విషయాన్ని తను వినేసింది. ఆమె ఆ విషయం వినుండకూడదు. విన్న తరువాత దాని గురించి వెతకడం ప్రారంభించింది. అందువల్ల నేను భయపడ్డాను. అందుకే ఆమెను ఎత్తుకుపోమని చెప్పాను. వాళ్ళని నువ్వు ఏం చేయాలనుకున్నావా? నేను ప్రజల మెదడుతో రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు చాలామంది కావాల్సి వచ్చారు. నేను ఒక గ్యాంగ్ని కాంటాక్ట్ చేశా. తర్వాత దానికి బదులు వాళ్ళు నాకు బ్యాంకు నుంచి వచ్చే బంగారం వచ్చే దారిని అడిగారు. ఇక మీరేమో డీల్కి ఒప్పుకున్నారు, అంతేగా? అవును, కానీ తర్వాత నిఖిల్ త్వరగా నీళ్ళు తీసుకురా. ధనరాజ్ సార్, ధనరాజ్ సార్, ధనరాజ్ సార్. Oh no, he is dead. మీరంతా ఏమనుకుంటున్నారు? మీకేం తెలియదని చెప్పేస్తే మీరు చెప్పే మాటలు మీరు నమ్ముతాం అనుకుంటున్నారా? ఇక్కడ ఏదో ఉందనుకుంటా సార్. ధనరాజ్ బాడీని ఫారెన్సిక్ పంపించాను సార్. దయా సార్. కవిన్ సార్, ఈ పిల్లర్ వెనక ఏదో ఉన్నట్టుంది సార్. షెల్ఫ్ లాగా ఉంది సార్. అయితే దాన్ని తెరువు. ఇది చూడండి సార్. ల్యాప్టాప్, గన్, ఇది డబ్బులా ఉంది సార్. ఇంత డబ్బు, ఈ గన్, ల్యాప్టాప్, ఇందులో ఏదో ముఖ్యమైన విషయం ఉంది. అందుకే ధనరాజ్ దీన్ని దాచిపెట్టాడు. కాస్త ఈ ల్యాప్టాప్ ఆన్ చేయండి. ఎస్ సార్. ఇందులో ఏముందో చూడండి. సార్,
ఈ ల్యాప్టాప్ ఆన్ అయింది, కానీ ఈ ఫోల్డర్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీలో ఎవరికన్నా ఆ ల్యాప్టాప్ పాస్వర్డ్ తెలుసా? ఏమో సార్, మాకు తెలీదు. తెలీదు. సార్ సార్ నేను ప్రయత్నించనా? నువ్వెవరు? సార్ నేను ఐటీ డిపార్ట్లో పనిచేస్తున్నాను. తర్వాత కంప్యూటర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను ఇట్టే సాల్వ్ చేస్తాను సార్. అలాగా? అయితే రా, ట్రై చేసి చూడు. ఏదైనా తెలుసా లేక టైం పాస్ చేస్తున్నావా? లెట్ మీ ట్రై సార్, లెట్ మీ ట్రై. ఓవర్ సార్. అరే నిజంగానే నువ్వు తెలివిగలవాడివే. థ్యాంక్ యూ. కమిన్. ఈ ఫైల్ ఏముంది చూడు. ఇది చూడండి సార్, ఈ ధనరాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్లాన్ చేశారు. సార్ ఈ ప్రాజెక్ట్ గురించి ధనరాజ్ సార్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు సార్. ఇంకా ఇది స్టార్ట్ చేయడమే ఆయన కలగా ఉండింది సార్. అందుకనే ధనరాజ్ ఐకో బాగా ఉన్నవాళ్ళు అలాగే తెలివిగల వాళ్ళని కిడ్నాప్ చేశాడు. అలాగే వాళ్ళ బ్రెయిన్ని స్టడీ చేశాడు. సార్ ఈ లోపల ఇంకొక ఫోల్డర్ ఉంది. ఈ చోటు ప్రాజెక్ట్ జరిగే చోటే ఉంటుంది ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. సార్ వీళ్ళు ఏం చేస్తున్నారు? బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ గెదర్ చేసే ఏదో మిషన్ లాగుంది సార్. ఒకవేళ ఇలా అయి ఉంటుందా? వాళ్ళ బ్రెయిన్ని చదివి ధనరాజ్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తున్నాడు. త్వరగా మిషన్స్ అంతా తీసేయండి. తర్వాత వాళ్ళందరినీ వెంటనే హాస్పిటల్కి పంపించండి. వెళ్దాం. హేయ్ ఆబు, పక్కకి రా. లేకండి, జాగ్రత్త, మెల్లిగా. హేయ్ బయటికి వెళ్ళండి. కిందకి దిగండి. హేయ్ వద్దు, ఎవరు ఫైట్ చేయొద్దు. ఈ సిఐడి వాళ్ళేంటి ఫైరింగ్ చేయడం లేదు? వాళ్ళ తుపాకుల్లో బుల్లెట్లు ఖాళీ అయిపోయాయేమో. బుల్లెట్స్ ఉన్నాయి, బుద్ధి కూడా ఉంది. గలి కింద పడాయి. మోకాల మీద కూర్చోరా, మోకాల మీద కూర్చో. అరే ఆగవయ్యా, ఆగు. ఎక్కడికి పరిగెడుతున్నావు? మీ అందరికీ పరిగెత్తడంలో ఎందుకు ఇలా ఇంట్రెస్ట్? ఇప్పుడే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నావు. దొరికిపోయిన వెంటనే మాట్లాడడం ఆపేశావు. మాట్లాడు. చెప్పాక దెబ్బలు తింటావా లేక దెబ్బలు తినక చెప్తావా? నాకు ఈ విషయం గురించే చెప్పారు సార్. అంటే వీళ్ళందరినీ సింధూర్ నగర్లో ఉన్న గుడౌన్కి తీసుకురావాలని. సింధు నగర్ గుడౌనా? అంతా నా తప్పే. దేవుడు నిన్ను నాకు కనపడేలా చేశాడు, కానీ నేను నిన్ను మళ్ళీ వదులుకున్నాను. రోనిత, నేను నీకు మంచి అన్నలా ఉండలేకపోయాను. నేను నిన్ను కాపాడలేకపోయాను.
నేను రోనిత బ్యాగులో వేసిన బగ్ తను మరణించిన తర్వాత పని చేయకుండా పోయింది. మళ్ళీ సిగ్నల్ ఏంటి? నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఏయ్, ఎవరు మీరు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వే కదా నా చెల్లెల్ని చంపింది. చెప్పండి రా, ఎందుకు చెప్పారు? తను ఎందుకు చెప్పారు? రోనిత తను చనిపోయింది, మరి ప్రాణాలతో ఉందేంటి? రోనిత, రోనిత, ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? నువ్విక్కడేం చేస్తున్నావు? నేనేం చెయ్యాలో అదే చేస్తాను. నువ్వు అనుకున్నట్టు నేను లేను. నేను ఈ ఆర్గనైజేషన్ కోసమే పనిచేస్తున్నాను. అయితే నువ్వు మా అందరినీ మోసం చేస్తున్నావా? మన దేశానికే దేశద్రోహం చేస్తున్నావా నువ్వు? అదంతా నాకు అసలు అనవసరం. నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇక నువ్వు ఎప్పటికీ ఇటువైపు రాకూడదు. నన్ను చంపేయ్, నన్ను చంపేయ్. నేను ఇలా చూడడం నాకిష్టం లేదు. దయచేసి నన్ను చంపేయ్. నాకొక విషయం చెప్పు రోనిత, నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి? నేను బాగానే పెంచాను కదా. అసలు ఇలాంటి బుద్ధి నీలో ఎలా కలిగింది? రోనిత చెప్పు, ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు? రోనిత అడుగుతున్నాను కదా, మర్యాదగా చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? రోనిత ప్లీజ్ నోరు తెరిచి చెప్పు, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? మీ అన్న మీద ఒట్టు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ కోసం, వదిన కోసం, పుట్టబోయే బిడ్డ కోసం. అతి త్వరలోనే ఈ లోకాన్ని చూడబోతోంది. లేదు రోనిత, లేదు. ఇలా చూడు, నువ్వు నా కుటుంబం గురించి అస్సలు ఆలోచించొద్దు. ఇప్పుడు మేము చాలా సంతోషంగానే ఉన్నాం. నీ ఆదాయం మాకు అక్కర్లేదు రోనిత, అక్కర్లేదు. రాబుడు మాత్రమే కాదు, జీవితం, మీ అందరి జీవితం నాశనం అయిపోతుంది. నాది కూడా. ఇక్కడ ఉన్న బాస్ అందరినీ చంపేస్తాడు. సిఐడికి ఎందుకు చెప్పకూడదు? వాళ్ళు మనల్ని కాపాడుతారు. లేదు, వీళ్ళ బలం ఏమిటో నీకింకా తెలీదు. వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని చంపేస్తారు. వాళ్ళని ఎవరు కాపాడలేరు కూడా. అందుకే అంటున్నాను, నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు రోనిత, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా నేను వెళ్ళలేను. కదలొద్దు. హ్యాండ్సప్. చేతులు పైకెత్తు. పైకిలే.
అజయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? రోనిత ప్రాణాలతోనే ఉంది సార్. ఏంటి? తను ఈ గ్యాంగ్లో చేరిపోయింది. వీళ్ళిద్దరినీ చంపింది తనే సార్. ఒకవేళ ఆ గ్యాంగ్ లీడర్ రోనితతో బలవంతంగా చేపిస్తున్నాడా ఏమో. ఈ డ్రెస్ ఇక్కడ ఉంది సార్. సార్, ఇలాంటి తెల్ల డ్రెస్సెస్లు అన్ని చోట్ల ఉన్నాయి సార్. దీని అర్థం వాళ్ళు వాళ్ళ డ్రెస్సెస్ని చేంజ్ చేసేసి వేరే చోటికి తీసుకెళ్లారు. అలా అయితే వాళ్ళందరూ సామాన్య ప్రజలుగా ఉండాలి, అనుమానం రాకూడదని చెప్పి. ఇదేంటిది? XZ 5403. ఇదేంటి? ఏదైనా కోడ్ ఉంటుందా? ఉండొచ్చు సార్, కోడ్ అయి ఉంటుంది. కానీ దీని అర్థం ఏమై ఉంటుంది? ఒక నిమిషం. ఇంతమందిని సిటీ నుంచి బయటికి తీసుకెళ్ళడానికి బస్సు లేకపోతే ట్రక్తో అవసరం ఉంటుంది. ఒకవేళ ఇది కవిన్ ఒక పంచే ఆర్టీఓలు విచారించు. XZ 5403 నెంబర్లో బస్ లేక ట్రక్ ఉందా చూడమని. అలా ఉంటే దాని పూర్తి డీటెయిల్స్ కావాలి నాకు. సార్, కంట్రోల్ రూమ్ ద్వారా తెలిసింది మనకి దొరికిన నంబర్ ఈ బస్దే సార్. ఆగండి. సిఐడి అందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సిఐడి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. దుష్యంత్, పూర్వి, వాళ్ళని వెంటనే ఇక్కడికి తీసుకెళ్ళండి. రండి. వెళ్ళండి. హానియా, 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 తను హానియా. హానియా, హానియా, నేను అజయ్ని. నాతో మాట్లాడా హానియా. ఆన్యా, హానియా, నీకేమైంది? పూర్వి, వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరినీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్కి కాల్ చేయి త్వరగా. సరే. హానియా, నేను అజయ్. నానియా, హలో, నీకేమైంది? అంబులెన్స్ 3 అంబులెన్స్లు వుడెన్ బీచ్కి పంపించండి త్వరగా. సిఐడి వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు. వెళ్దాం పదా. రోనిత, రోనిత, హే రోనిత, రోనిత, రోనిత ఆగు. హే రోనిత ఆగు. రోనిత, హే రోనిత, 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 నువ్వెక్కడికి వెళ్తున్నావు? రోనిత, రోనిత, నేను మీ అన్నయ్యని. రోనిత, రోనిత, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నన్ను చూడు.
ఎక్కడికి వెళ్తున్నావు? రోనిత, మనం మన ఇంటికెళ్ళాలి. మన అసలైన ఇంటికి. నాతో. నువ్వెందుకని వాడిని మర్చిపోకూడదు. ఈ ప్రపంచానికి సంబంధించినంత వరకు తను చనిపోయింది. రోనిత, వాడి మాటలు పట్టించుకోవద్దు. నేను మీ అన్నయ్యని. నాతో పాటు రా రోనిత, నాతో పాటు రా. నో రోనిత. 3 సంవత్సరాలుగా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. దయచేసి నాతో రా. దయచేసి ఇంటికి వెళ్దాం రా రోనిత. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. చాలు, అలా అనుకోకు. చచ్చిపోతా. ప్రవీణ్, నువ్వా? ఓ, ఇప్పుడు నీ గుండు కొట్టే టైం వచ్చేసింది. ప్రవీణ్, అయితే నువ్వే ఈ గ్యాంగ్కి లీడర్వా? అవును సార్. నాకు సంబంధించిన విషయాలు ఇన్నాళ్ళు దాచి ఈ ఆర్గనైజేషన్ని నడిపాను. ధన్రాజు నీతో పాటు కలిసిపోయాడు. తెలివితేటలో ఉన్న 100 మందిని కిడ్నాప్ చేయమని ధన్రాజ్ మా ఆఫీస్కి వచ్చారు. ఆయనకి మేము చేస్తామని చెప్పాం. దానికి బదులుగా బ్యాంకులో ఉన్న బంగారాన్ని దొంగిలించడానికి సాయం చేయమని అడిగాం. ఆయన సాయంతో బ్యాంక్ ట్రక్లో జీపీఆర్ఎస్ని సెట్ చేశాం. ఆయన ధన్రాజ్కి విషయం పెట్టి చంపేశాం. ఆయన్ని మోసం చేశావు. అవును, ఎందుకంటే ఇంతమందితో ధన్రాజ్ ఏం చేస్తాడని ఆలోచించాను. అందుకే చంపేశాను. ఆ తర్వాత నేను ఐటీ ఎంప్లాయీగా మరీ ఆయన కంపెనీలో జాయిన్ అయ్యాను. వాడి కంపెనీలో జాయిన్ అయ్యాక నీకు తన ఇంటెలిజెంట్ ప్రాజెక్ట్స్ గురించి అర్థమైంది? అవును, కంపెనీకి వెళ్ళిన తర్వాతే అర్థమైంది. విదేశంలో ఉన్న ఒక కంపెనీకి ఆయన పనిచేయబోతున్నారని. అందువల్ల ఎత్తుకుపోయిన మనుషుల్ని, తర్వాత ధన్రాజ్ యొక్క పేపర్స్, డాక్యుమెంట్స్ని విదేశీపు కంపెనీకి నువ్వు అమ్మేశావు. ఎక్కువ డబ్బు సంపాదిద్దామని. ఎస్ సార్. డబ్బు ఆశతో నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో నీకు తెలుసా? ప్రజల ప్రాణాల్ని తీసేశావు. నీకు ఉరి శిక్షే. ఉరి. వీడిని తీసుకెళ్ళండి. సార్, రోనిత ప్రమాదంలో నుంచి బయటపడింది. తను త్వరలో కోలుకుంటుందని చాలా డాక్టర్ చెప్పారు. మంచిది. ఇది చాలా మంచి విషయం. మీ చెల్లెలు మీ దగ్గరికి చేరుకుంది. సార్, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. థ్యాంక్స్ అని చెప్పు. నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. కానీ నేను నిర్ణయించుకున్నాను. ఐఎమ్ సారీ సార్. నాకు తెలుసు నా ఈ నిర్ణయం వల్ల మీరు చాలా హర్ట్ అవుతారని. కానీ నాకు వేరే దారి లేదు సార్. శ్రేయ తీసుకున్న నిర్ణయం వెనక ఏదో కారణం ఖచ్చితంగా ఉంది. అసలు ఏంటి ఆ కారణం? ఏంటుంది? ఏదో ఒకటి ఉంది, అది సరిగ్గా నాకు అనిపించట్లా. అసలు ఏం కారణం ఏంటుంది? శ్రేయ నా దగ్గర నిజం దాచేంతలా తను ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? బలవంతంగా చేస్తున్నారా? అయి ఉండొచ్చు. కానీ తనకి ప్రశ్నించేది ఎవరు? శ్రేయ ప్రాబ్లం ఏంటని అసలు నేను కనిపెట్టే తీరాలి. తను ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాలి?